5 సంవత్సరాలుగా కొనసాగిన వైసీపీ మున్సిపల్ కౌన్సిల్ లో నేడు చివరి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం చైర్మన్ మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహించారు. పుంగనూరులో గత 5 సంవత్సరాల్లో 31 వార్డులలో జరిగిన సంక్షేమ అభివృద్ధి సమస్యలపై చర్చించారు. రానున్న 2 సంవత్సరాలు పుంగనూరులో త్రాగునీటి కొరత లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని మున్సిపల్ చైర్మన్ అలీం భాషా పేర్కొన్నారు. అనంతరం కౌన్సిలర్లు మాట్లాడుతూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి సహకారంతోనే పుంగనూరు ఇంత అభివృద్ధి చెందిందని అన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కౌన్సిలర్లకు చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు. సంతకం పెట్టినాను ఫోటో నా ఫ్రీ టైం కమిషనర్ గారు నిర్ణయం చేసిందా ఈ 5 నెలలు గవర్నమెంట్ ఈ పాలకవర్గము వచ్చిన మొదట్లో కరోనా విభజించినప్పుడు భారతదేశంలో మన పొంగులో కూడా ప్రతి వారం కూడా చాలా మంది చనిపోయారు. ఇప్పుడు 30 కౌన్సిలర్లు కూడా అప్పటి మున్సిపల్ స్టాఫ్తో కానీ వైద్యులతో కానీ పోలీసు వాళ్ళతో కానీ ప్రతి వారు కూడా ప్రాణాలు తెగించి కరోనాలో ప్రజలు కాపాడారు. ఏదైనా బయటిలో ఉన్న ఫ్యామిలీ బయట జనాలు అంటే ఆ వార్డు కౌన్సిలర్ ఫోన్ వస్తా అంటే ఆ స్పాట్ పోయేది, ఆడ శానిటరీ వాళ్ళతో మందులు వెళ్తా అరేంజ్ చేయించేది. ఎవరు కరోనా అవుతుందంటే దగ్గర నుంచి ఆ వార్డు